ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 100 బెడ్ హాస్పిటల్ అనేది ఎప్పుడు నుంటే సారిపత్రిలో ఉండే కలగా ఉంది. అది కలగానే మిగిలింది. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ జెండా ఇక్కడ ఎగిరిన తర్వాతనే 100 బెడ్ హాస్పిటల్ కోసం పనిచేయడం జరిగింది. ఈ హాస్పిటల్ కూడా ప్రతిరోజు కూడా అడ్డంకులు ఎదురైనాయి. దాదాపు 3 నెలల వరకు కాంట్రాక్టర్లను బెదిరియడము, ఇక్కడికి వచ్చి ఏదో రూపంలో చేయడము మున్సిపల్ చైర్మన్ గారు దినచర్యగా పెట్టుకున్నారు. ఇదే కాదు, తాడిపత్రి ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి చెందినా దానికోసము ఆయన కృషి చేస్తా అంటాడు, అభివృద్ధి జరగకూడదు అనేది. దాని ఉదాహరణకు మీకు అందరికీ తెలుసు, తాడిపత్రి ప్రజలకు అందరికీ నిరంతరం స్టేలతో గడిపినాడు. నాడు నేడు కింద జూనియర్ కాలేజ్ దగ్గర కాంపౌండ్ కడతానే స్టే తీసుకొచ్చినాడు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం మన బిల్డింగ్ కడతానే స్టే తేవడం జరిగింది. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ కోసం అక్కడ బిగిన్ అయ్యి ఓపెన్ చేసిన తర్వాత కూడా స్టే తీసుకొచ్చి నిలబెట్టడం జరుగుతుంది. నిన్న లేక మొన్న వేసవకాలంలో తాడిపత్రికి నీళ్లు ఇచ్చేదానికోసం అక్కడ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఆడ పనిచేస్తుంటే అక్కడికి పోయి ఉద్దేశపూర్వకంగానే గలాట పెట్టుకొని నిలబెట్టాలని చూస్తున్నాం. అంటే అతని నిరంతర ప్రక్రియ ఏ విధంగా ఉందంటే, మేము గతంలో ఇక్కడ శాసించినాము, ఏ అభివృద్ధి చెందకోకుండా మేము చూసినాము. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే అయినాకనే అభివృద్ధి వైపు నడుస్తా అంటే ప్రజలు ఒక విచిత్రమైన భావంతో చూస్తున్నారు. ఏంటంటే తాడిపత్రిలో కట్టడమా 100 బెడ్ హాస్పిటల్స్ కానీ, టిట్కో ఇళ్ళు కానీ, జగనన్న కాలనీలు కానీ, ఎక్కడన్నా కానీ మరమ్మతులు కానీ, తాగునీటి కోసం అవేర్నెస్ కష్టపడతారు. కానీ జేసీ నాయుడు స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాకనే అక్కడ మోటార్లు బిగియడం కానీ అన్నీ చేయడం కూడా జరగడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో ఇవన్నీ జరుగుతున్నాయంటే పద్దెన్న పేపర్ చూస్తానే తీయంగల కాడ మాట్లాడేది ఏం మాట్లాడతారంటే తాడిపత్రిలో జరుగుతుంది ఇదంతా అని. అంటే ఒక ఆశ్చర్యంగా చూసే పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడూ జరగలే. ఈడ ఎప్పుడన్నా జరిగిందంటే 3 ల్యాంపుల కాడ వాని కొట్టినారంట, లేకపోతే పోలీస్ స్టేషన్ సర్కిల్లో షాపులు మూసినారంట, లేకపోతే ఏదో వీధిలో వాళ్ళు ముందుకు జరిగింటే వాళ్ళు ఏదో చైర్మన్ విమర్శించింటే వాళ్ళ ఇంటికి వాకిలేసినారంట, కొలాయిలు తప్పించినారంట అనే వినే చెవులు ఈరోజు తాడిపత్రి ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారు. తాడిపత్రిలో అభివృద్ధి అంటే ఏమిటనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మేము చూపించగలిగినాం. ఎప్పుడైనా కానీ ప్రజలు ఈరోజు వింతగా చూస్తున్నారు. గ్రామాలలో సిమెంట్ రోడ్లు వేసినా, తాగునీటి సమస్య తీర్చినా కూడా ఏమిన్నా ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి మాకు తాగునీటి సమస్య కూడా లేకుండా పోయింది. ఇరిగేషన్ వైపు కూడా నడుస్తుంది. తాడిపత్రిలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు నడుస్తుంది. గతంలో ఎప్పుడు కూడా మమ్మల్ని మనుషులుగా చూసేవాళ్ళు కాదు. ఎవరన్నా మేము పోతే గ్రామాలలో కక్షలు పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు తప్ప మంచిగా ఉండండి, మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయని అడిగే దాఖలాలు కూడా లేవు గతంలో. ఈరోజు మీరు వచ్చిన తర్వాతనే అంతో ఇంతో ఈ పరిస్థితి నెలకొంది అని చెప్తారు. అంటే ఎక్కడ చూసినా కూడా సంక్షేమం. ఈ ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు నడుస్తుంది. గతంలో ప్రజల మీద పడినాడు, గ్రామాలలో కక్షలు పెట్టినాడు. అవి దానిలో జోలికి పోకోకుండా నేను ఎక్కడైతే అడ్డపడుతూ వస్తానో అది వదిలేసినాడు. ప్రజలను చైతన్యం చేస్తాడనే ఒక ఆలోచన వచ్చి దాన్ని వదిలేసి అధికారుల మీద, కాంట్రాక్టర్ల మీద పడినాడు. అంటే అభివృద్ధి చెందితే ఎప్పుడు లేని విధంగా ఇక్కడ అభివృద్ధి చెందితే ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే ఇంత అభివృద్ధి చెందుతుంది. ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు. ఎక్కడ చూసినా దీనిపైన మాట్లాడుతున్నారు అనే ఒక ఆలోచనలో అతను ప్రతిసారి కూడా అన్ని హాస్పిటల్లే కాదు కానీ టిట్కో ఇళ్ళు కావచ్చు, జగనన్న కాలనీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ప్రతి దానిపైన అతను స్టేలు తీసుకురావడం నిరంతర ప్రక్రియ. మళ్ళీ అతను నీతులు చెప్తా అంటాడు. ప్రతిరోజు మార్చి రోజు మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళ కాఫీ ఇస్తాడు. కాఫీ తాగేటప్పుడు అతను వాళ్ళని తిడతాడు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గ్లాస్ కింద పెట్టలేరు, తాగేది బెరిని తాగితే గొంతు కాలుతుంది. పాపం అది దీని ప్రక్రియ అతనికి. అది అతనికి ప్రక్రియ. అది మనిషి కదలకూడదు, అతను తిట్టేటివన్నీ పడల్లా. పాపం ముందన్న తిడితే కాఫీకి కూడా పోరు, వెనకలే చల్లుకుంటారు.
అందువల్ల కాఫీ ఇవ్వడం అతని చర్యలు అయితే అదే ఉంటాయి. అతను ఎప్పుడన్నా కానీ ఏమి చేసినా కూడా డిఫరెంట్గా ఉండాలి. అతను డిఫరెంట్ కల్చర్. ఇప్పుడు కూడా చెప్తాడా, ఈ కాన్షియన్స్ లో నేను కూడా పాదయాత్ర చేసిన, ప్రజలకు ఏం కావాలని గ్రామాలలో అడిగిన, మహిళలను కావచ్చు, రైతు కూలీలను కావచ్చు, రైతులను కావచ్చు.